ఇప్పుడు 'అన్నదమ్ములు' పాట అనగానే గుర్తొచ్చింది. హ్మ్. ఒక పెద్ద సినిమా దర్శకుడు హ్మ్. మీ 'అన్నదమ్ముల' పాట నా సినిమాకి చాలా కరెక్ట్‌గా యాప్ట్ అవుతది. అవును. నాకివ్వమని అడిగితే ఇవ్వలేదంట మీరు? ఇవ్వలేదంటే ఆ సాంగ్ ఆల్రెడీ నేను కంపోజ్ చేశాను ప్రపంచానికంతా తెలుసు. అవును. అతను నా మ్యూజిక్ డైరెక్టర్ ఏయకుండా పాత అప్పుడు 'చిన్ని చరణ్' చేసినట్టు హ్మ్. లిరిక్ మాత్రం నీ పేరేస్తామన్నాడు. హుహు. నేనన్నాను మరి ఆ ఒక్క పాట వరకైనా నాకు మ్యూజిక్ ఇవ్వచ్చు గదా! ఒక పాట కూడా చేసేంత స్థాయి నాకు లేదా? హ్మ్. సినిమాకి అని చెప్పి నేను కొంచెం మాట్లాడాను. కానీ అప్పుడు ఉన్న పరిస్థితుల్లో డబ్బులొస్తాయేమో అని డబ్బుల కోసం ఎప్పుడు ఎదురు చూడలేదు? అన్న నేను 2000 చెప్పాను గదా! 2015 నుంచి 19 నేను మళ్ళీ ఇండిపెండెంట్ పాటలు జర్నీ చేసేంత వరకి నేను చిన్న సినిమా కాదు గదా! ఒక చిన్న వ్యక్తి ఒక బర్త్‌డేకి పాటకు చేయమన్నా దానికి నేనే మ్యూజిక్ డైరెక్టర్ ఉంటే అది 10,000 అయినా రాని. అలాగే చేస్తా తప్ప ఇంకొకరు మ్యూజిక్ డైరెక్టర్‌లలో నేను పాట రాయను అని కంకణం కట్టుకున్నాను అంతే. ఎందుకది? నాకు అర్థం 2 కాలేదు. లక్షలు, 3 లక్షలు ఇస్తామని అన్న పెద్ద సినిమాలకు కూడా ఆఫర్స్ వచ్చాయి నాకు. హ్మ్. ఎందుకని అంటే నేను చెప్పాను గదా! మళ్ళీ నన్ను లిరిక్ రైటరే అంటారు వీళ్ళు. ఓకే. ఇప్పుడు నాకు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలని ఇష్టం. నేను వెళ్ళి కమ్‌బ్యాక్ అనేది మ్యూజిక్ డైరెక్టర్‌కి ఇవ్వకుండా, మళ్ళీ ఏదో ఒక పెద్ద సినిమాలో లిరిక్స్ మాత్రమే నా పేరు పడిందనుకోండి. మళ్ళీ జనాలు ఏమంటారంటే, ఓహ్! వీడు ఇంకా ఏమి చేయలేక లిరిక్స్ రాసుకోవడానికి వెళ్ళిపోయాడు. పాటలు రాస్తానికి ఓకే. మళ్ళీ వెనక్కెళ్ళిపోయిన ఫీలింగ్. వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఒకటో డైరెక్షన్ ఛాన్స్ వచ్చినాక అవునవును. ఆ డైరెక్షన్‌గా పొరపాటున ఏదన్నా మిస్‌ఫైర్ అయ్యి డైరెక్టర్‌గా ఫెయిల్ అయితే హ్మ్. మళ్ళీ అసోసియేట్‌గా అంటే పిలిస్తే మీకు దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ! నేను ఒక మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయిన తర్వాత, నేను ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికెళ్ళి పాట రాస్తున్నప్పుడు, ఎక్కడో అక్కడ అతను ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌లో ఉంటాడు. ఓకే. ఎందుకుంటాడు? నాతో ఒక డైరెక్టర్ ఫ్రెండ్లీగా మాట్లాడినా, నెక్స్ట్ సినిమా ఇతనేమన్నా కొట్టేస్తాడేమో నాది. హ్మ్. లేతే నా రహస్యాలేమన్నా చెప్తున్నాడేమో, అతనికి మ్యూజిక్ తెలుసు గదా! అతనికి మ్యూజిక్ ఏం జరుగుద్దో, ఏం ఇన్స్ట్రుమెంట్లు ఇయన్నీ ఒక అభద్రతా భావంలో ఉంటారు. నేను అనుకున్నది కరెక్టే అని నమ్మడానికి మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. 'విమానం' అనే సినిమా ఉంది కదా! కరెక్ట్. ఆ సినిమాకి ఫస్ట్ పాట రాయమని నన్నడిగారు. హ్మ్. పాట రాయమని నన్నడిగితే నేను రాయను పాటలు పెద్ద పెద్ద సినిమాలకే రాయట్లేను. మీకెందుకు రాస్తాను అంటే, కిరణ్ గారు అని ఆ సినిమాకి ఎవరైతే ఉన్నారో ఆయన 'డాన్' సినిమాకి 'శంభో శివ శంభో' సినిమాలకి కో డైరెక్టర్ ఆయన. కరెక్ట్. చిన్ని నాకు బాగా తెలుసు. నేను అడిగితే నేను మ్యూజిక్ ఎయ్యాలి అతనికి. అతని స్ట్రగుల్ నాకు తెలుసు. నేను పాట రాయమని అడగలేను. మీరే అడుక్కోండి అని చెప్పి డైరెక్టర్ చెప్పాడట. హ్మ్. డైరెక్టరు ఆయన అడగలేక, డైరెక్టర్. శివ ఆయన అడగలేక ధనరాజ్‌తో చెప్పించాడు. హ్మ్. ధనరాజ్ నాకు చాలా అంటే నన్ను నమ్మిన మొదటి వ్యక్తిలో ధనరాజే ఉంటాడు. సూపర్. అంటే నా గురించి ఆయన చెప్పని ఆఫీస్ లేదు, చెప్పని డైరెక్టర్ లేరు. ఆళ్ళెవరు నమ్మలేదు. అది తర్వాత ముచ్చట. సో, ధనరాజు నాకు ఫోన్ చేశాడు. డార్లింగ్ ఈ 'విమానం' సినిమా డైరెక్టరే నా నెక్స్ట్ సినిమాకి కూడా కథ ఇస్తున్నాడు. 'రామం రాఘవం' అనే సినిమా. ఆ సినిమాకి నువ్వే మ్యూజిక్ డైరెక్టర్ అవ్వదు గానీ, ఈ సినిమా అది ఫాదర్ సెంటిమెంట్ డార్లింగ్ అది. ఫాదర్ గురించి నువ్వు తప్ప ఇంకెవరు గొప్పగా రాయలేరు ఇప్పుడున్న జనరేషన్‌లో. నువ్వు రాయి డార్లింగ్ నా కోసం అన్నాడాయన. సరే డార్లింగ్ నువ్వు నాకు చెప్పినవు. నీ మాట కాదనలేదు. ఇదే మాట ఇంకెవరో పెద్దోళ్ళు చెప్తే నేను వినకపోదును. నువ్వు చెప్పావు కాబట్టి ఇంటా. నేను వెళ్తా అన్నా. వెళ్ళాను. పాట రాశాను. అద్భుతంగా వచ్చింది. డైరెక్టర్‌కి నచ్చింది. ప్రొడ్యూసర్‌కి నచ్చింది. జీ స్టూడియోస్‌కి నచ్చింది. ఆ మ్యూజిక్ డైరెక్టర్‌కి నచ్చలే. అయ్యా! అర్థమైందా? అయ్యా! అర్థమైంది లాజిక్. నచ్చలే. హ్మ్. ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఏమంటాడు మీటర్‌లో లేదంటాడు. పాటని మ్యూజిక్ డైరెక్టర్‌ని నేను. పాట పాడేవాడిని. నాకు పాట మీటర్‌లో రాయడం తెలీదా? హ్మ్. అక్కడ స్టార్ట్ అయింది. అది తెలీదు. అంటే నాకు అర్థమైంది. నేను ఇందుకు గదా పాటలు రాయనని చెప్పేది మ్యూజిక్ డైరెక్టర్‌లకి. ఇందుకు గదా వేరే సినిమాల్లో నేను అనుకున్నది కరెక్టేరా అని నాకు అర్థమైంది. తర్వాత ఒకరోజు వాళ్ళు పాట నేనే పాడి కూడా పంపించాను దానికి. ఆయనకి ట్రాక్ పంపించామనండి నేను పాడి పంపిస్తానన్నాను. హ్మ్. పాడి పంపించాను. ఆయనకు నచ్చలే. హ్మ్. మీరిద్దరు ఏదో మాట్లాడుకోండి మాకేం అర్థం కావట్లేదని చెప్పి మా ఇద్దరికి మీటింగ్ పెట్టారు ఇలాగే. హ్మ్. అక్కడ డైరెక్టరు, ఇక్కడ ప్రొడ్యూసరు, ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్, అక్కడ నేను. నేను పాటే రాశాను కాబట్టి నా స్థాయిలో నేనే తగ్గే ఉన్నా నేను. అతను కనీసం నాకు ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వట్లేదు. డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ ఐ కాంటాక్ట్ కూడా ఇవ్వట్లేదు. సో అతనికి ఇష్టం లేదని అర్థమై నేనే చెప్పాను డైరెక్టర్కి. డైరెక్టర్ నాకు ఫోన్ చేశాడు. చరణ్ గారు అతను ఏదో అన్‌కంఫర్ట్‌గా ఫీల్ అవుతున్నాడండి. అంటే నాకు తెలుసండి ఇదంతా. నేను అందుకే మీరు ఫోన్ చేసినప్పుడు రాయనన్నాను. మీకు నా పాటలో ఏమైనా లైన్స్ నచ్చితే మీరు ఉంచేసుకోండి. నాకేం ప్రాబ్లం లేదు. మీరు వేరే వాళ్ళతో రాయించుకోండి అన్నా. తర్వాత ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్. ఆ మ్యూజిక్ డైరెక్టర్‌కి వాళ్ళతో ప్రాబ్లమ్స్ తీసేశారు. మలయాళం మ్యూజిక్ డైరెక్టర్ వచ్చాడు. అప్పుడు మళ్ళీ ఆయన ట్యూన్‌కి ఎవరెవరో రాశారు. చరణ్ గారు నా 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 క్యారెక్టర్‌ని అర్థం చేసుకున్నంత ఎవరు చేసుకోవట్లేరండి. అని మళ్ళీ నాకు ఆ డైరెక్టర్ ఫోన్ చేశాడు. అయ్యో! నువ్వు నన్ను అంతగా కనెక్ట్ అయినప్పుడు డైరెక్టర్‌కి నేను చెయ్యాలండి. నేను చేస్తానని ఆ ట్యూన్ కూడా రాశాను. తర్వాత ఆళ్ళకాళ్ళకి ఏదో ప్రాబ్లమ్స్ వచ్చాయి. అప్పుడు అది నా చేతిలోకి వచ్చింది మ్యూజిక్ డైరెక్టర్. అంటే సూపర్ సినిమా. నా రూల్‌ని పక్కన పెట్టి మొట్టమొదటిసారి నేను దిగింది 'విమానం' సినిమాకే. అదే విమానం నన్ను మ్యూజిక్ డైరెక్టర్‌ని చేసింది.
సూపర్ అసలు కదా. సో బ్యూటిఫుల్ స్టోరీ. అవును. అంటే మీరు చెప్పిన దానిలో లాజిక్ ఉంది. ఇక్కడ ఈగో అనుకోవటం లేకపోతే చిన్ని చరణకి అదనో ఇదనో అనుకోవటం కాదు. అవును. బ్యాక్గ్రౌండ్ జరిగే పని ఇది. అది ఇలా ఇలా అదే ఇప్పుడు ఉంటుంది. నేను రాయను అనేసరికి నాకు ఈగో అంటారు వీళ్ళంతా. మ్మ్. నేనేమంటానంటే లిరిక్స్నే నమ్ముకుని ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఇవ్వండి. మ్మ్. నేను మ్యూజిక్ డైరెక్టర్, నాకు మ్యూజిక్ ఇవ్వచ్చు కదా అంట నేను. మీరు ఏదో నువ్వో రాయి నేను శిల్పి పాట విన్నారండి, అన్నదమ్ములు పాట విన్నారు, లేకపోతే ఏ పెళ్ళి పిల్లడు 3 రంగుల జెండా విన్నారు. అందులో లిరిక్స్ మాత్రమే చూసి లిరిక్ ఎందుకు ఆఫర్ ఇస్తారు నాకు? ఆ పాటను ట్యూన్ చేసినోని నేనే, మ్యూజిక్ డైరెక్టర్ని నేనే, పాడినోని నేనే కదా. మరి వస్తాయి ఇంటర్వ్యూ అయిపోయినాక. అప్పుడు అనేది నేను ఇంటర్వ్యూ అయిపోయినాక వస్తాయి. అప్పుడు అనేది నేను వస్తాడు చరణ్. నాలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ని చూడండి అని నా రిక్వెస్ట్ అంతే. నాలో లిరికే అని మీరు నన్ను లిరిక్ అంకితం చేయకండి. కానీ రాజ్ తరుణ్ లైఫ్లో అనుకోకుండా, హీరో రాజ్ తరుణ్ లైఫ్లో అనుకోకుండా మనం ఊహించిన సంఘటనలు జరిగినాయి. ఆ అమ్మాయి పేరు లావణ్య అని అందరికీ తెలుసు. కానీ మీ సినిమాలో ద్వారానే ఆ అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేశారా, అయితే మీ సినిమాలో చేశారా? అప్పుడు హీరోయిన్ గా అమ్మాయి పేరు అన్విక, మా తమ్ముడు పక్కన హీరోయిన్, మీ తమ్ముడు పక్కన హీరోయిన్ అన్విక. అప్పుడు అంటే రాజ్ తరుణ్ లైఫ్ టైం మిమ్మల్ని తిట్టుకుంటాడేమో. నా లైఫ్ ఇలా కావడానికి కారణం చరణ్ అర్జునుడు లేదు. ఆ సినిమా ద్వారా పెద్దగా ఆమె వాడుకోలేదు, ఆమె మాకు పెద్దగా ఉపయోగపడలేదు. తర్వాత ఆమె ఎక్కడ పోయింది కూడా అంటే సినిమా కెరియర్ పరంగా ఆమె ఏం లేదు కదండి, ఇండస్ట్రీలో లేదు ఆమె. ఆయన లైఫ్లో ఉందేమో, సినిమాలో లేదు అమ్మాయి. నాకు అప్పుడు కూడా అమ్మాయి చాలా ఇబ్బందులు పెట్టింది. అప్పుడు మేము సినిమా ఆ రోజుల్లో మీడియా మీకు తెలుసు కదా, పక్కన హీరోయిన్ కానీ అమ్మాయిలు కానీ లేకపోతే ఇంటర్వ్యూలు ఇవ్వకపోయే వాళ్ళు ఎవరు. సో ఈ అమ్మాయి రాకపోయింది, వస్తానని చెప్పేది. ఆ ఛానల్ ఏదో ఇంటర్వ్యూ దగ్గరికి మేము పోయేటోళ్ళము, టీవీ9 అప్పుడు నాకున్న పరిచయాలతో నా మీద మీలాంటి వాళ్ళు అందరూ మీడియాలో ఉంటారు కదా, సాక్షి కూడా వచ్చారు కదా, మీరందరూ మీకు ఆ సినిమాని మనం సపోర్ట్ చేద్దామని చెప్పి మీకు ఇంటర్వ్యూలు పెట్టారు నాకు ఫ్రీగా చాలా. కానీ అక్కడికి తీరా మేము వెళ్ళేసరికి ఏబిఎన్లో టీవీ9లో అన్నిట్లలో ఈ అమ్మాయి రాకపోయేది. ఆ హీరోయిన్ లేదు కదా, మేము ఇంటర్వ్యూ అని చెప్పేవాళ్ళు. ఎందుకు రాకపోయేదో నాకు అర్థం కాకపోయేది, ఎందుకు రాలేదు, ఎవరు ఆపేశారు, అయ్యో మైండ్ సెట్ ఏందో నాకు అప్పుడు అర్థం కాల. మొన్న రాజతరుణ్ ఇష్యూలు వచ్చినప్పుడే మళ్ళీ అప్పుడే నాకు అర్థమైపోయింది, నాకు ఈ సినిమాలు వద్దురా నాయన, ఇది ఇంత ఉంటుందా అని ప్రొడ్యూసర్ల మీద డైరెక్టర్ల మీద నాకు దేవుళ్ళలాగా అనిపించారు అప్పుడు. సినిమా అంటే మనం హాయిగా మ్యూజిక్ చేసుకుంటే, మనం మన ఇంట్లో కూర్చుంటే అంతా రెడీ చేసి పిలుస్తారు, ఈవెంట్లోకి వెళ్ళి పెళ్లి కొడుకులాగా నిలబడవచ్చు, మనం ఎందుకు వచ్చిన గోల్ అయిందని చెప్పి ఆ రోజు జీవితంలో అనిపించింది నాకు, రేపు 100 కోట్లు కాదు 1000 కోట్లు నా దగ్గర ఉన్నా నేనైతే సినిమాలు తీయను, ప్రొడ్యూసర్ చెయ్యను, నేను హాయిగా మ్యూజిక్ డైరెక్టర్గానే పాటగాడిగానే జీవితంలో ఎప్పటికి ఉండిపోవాలనేది నిర్ణయించుకున్నది అప్పుడే. అంటే వీళ్ళు పెట్టిన ఇబ్బందుల వల్ల. అదే అర్థం. కానీ ఇప్పుడు ఇంత సమాజాన్ని చూసి, ఇంతమంది మనుషులను చూసి, మీరు ఒక ఇన్సిడెంట్ వల్ల, ఒక సిచ్యువేషన్ వల్ల అలాంటి ఒక డెసిషన్ తీసుకోవచ్చా? ఒక ఇన్సిడెంట్ అని కాదన్నది, నేనేమనుకున్నా అంటే దేవుడు, ప్రకృతి, ప్రజలు మనం ఒకదానికి ఆశీర్వదిస్తారు. ఓకే, నువ్వు గొప్ప పాటగాడివే అని చెప్పి నన్ను చిన్నప్పటి నుంచి ఈ ప్రకృతి చెప్తూనే ఉంది. జన్మభూమిలో అవార్డు తీసుకున్నది మొదలు, స్కూల్లో పాట పాడినది మొదలు, ఈరోజు కేసీఆర్ అనే సినిమా వరకు నా పాటలకి, నా మ్యూజిక్కి ప్రజలు ఒక బాండింగ్ ఏర్పరచుకున్నారు. నేను మ్యూజిక్ను కూడా అందరిలాగా, మ్యూజిక్ చాలామంది అంటారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది అని, కానీ నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనను దాన్ని, మ్యూజిక్ నేరేషన్ అంటాను నేను. ఒక సినిమా కథని నేను నేరేట్ చేస్తాను నా మ్యూజిక్తో. మీరు ఎంత చేయాలో అంత చేయండి, నా చేతిలో పెట్టండి. మీరు ఏం చేశారో, ఏం చేయలేకపోయారో, ఏంది ఇంకెక్కువ కావాలని కోరుకున్నారో అది నా మ్యూజిక్తో ఇస్తాను. నేను మీ ముందు చెప్తున్నా, గంటాపదంగా నువ్వు 1000 కోట్ల సినిమా తీసైనా నా చేతిలో పెట్టు, దాన్ని 2000 కోట్ల సినిమాగా నేను చూపిస్తాను సౌండ్తో. అంటే వెనక నుంచి ఎలివేషన్లు కొట్టడమే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది మీ సినిమాలో నేను పర్టికులర్ ఒక సీన్ చెప్తాను. విమానమైనా, నేను కేసీఆర్ అయినా మీరు చూస్తే, ఇంకా ముందు ఏం సినిమాలు చేస్తాను నేను, కానీ ఒక దర్శకుడే మ్యూజిక్ చేస్తే ఎలా ఉంటుందో నేను అలా చేస్తాను. అంటే అతని మనసుని అర్థం చేసుకున్నాను అంతే పూర్తిగా. నీకు ఇందులో కూడా అమ్మాయి సత్యకృష్ణన్ గారికి అమ్మాయి కూతురు అనన్య, వాళ్ళ బావ ఊరు వదిలిపెట్టి వెళ్తున్నప్పుడు పరుగున వస్తూ ఉంటుంది కదా, అప్పుడు ఆ హాంటింగ్ ఉంది కదా, చిన్న బీట్ ఉంటుంది సార్, ఎంత బాగుంటుందో. అంటే మీరు చెప్పింది మ్యూజిక్ నేరేషన్ అన్నారు కదా, ఇట్స్ ఎ బ్యూటిఫుల్. కేసీఆర్ సినిమాలో ఉన్నది 4 పాటలే, కానీ ఎన్ని బిట్ సాంగ్లు ఉంటాయి. ఆ బిట్ సాంగ్లు ఎవరు వాళ్ళేం ఫిక్స్ చేసుకోరు, ఈవిడ ఆ బిట్ సాంగ్ కావాలని కూడా కోరుకోరు, ఈవెన్ విమానంలో కూడా. అది నాకు కథ మీరు ఎగ్జాంపుల్ కథ రివీల్ అవుద్దేమో, కానీ వాడు ఉత్తరం రాసేటప్పుడే ఆడు పెళ్ళికి మాత్రం అనే మీకు ఆ బిట్ సాంగ్లోనే అర్థం ఉంటుంది. కరెక్ట్. ఆడు ఎందుకు రాస్తున్నాడు అనేది పెళ్లి పత్రికని చదువుతున్నప్పుడే
వాడి ఇంట్లోంచి బయటికి వెళ్తున్నప్పుడే క్లైమాక్స్లో వచ్చేదాన్ని నేను అక్కడ బిట్ సాంగ్లో చెప్పాను. కరెక్ట్ లేదు, ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్ మీరు చెప్తుంది. మీరు విమానం సినిమాలో కూడా సర్కస్ చేస్తూ ఉంటాడు కొడుకు కోసం, అక్కడ ఏదో ఒక సర్కస్ సంబంధించిన చైల్డ్ మ్యూజిక్ వేసేసి ఒక మెజిషియన్ మ్యూజిక్, చార్లీ చాప్లిన్ మ్యూజిక్ వేసి ఆ పిల్లల్ని నవ్వించవచ్చు. ఎవరైనా ఏ మ్యూజిక్ థియేటర్ అయినా అదే చేస్తారు. నేను అక్కడ ఏం చేశాను, నీ లోపల ఇంత బాధను పెట్టుకొని నీ కొడుకు కోసం నువ్వు ఇంత తాపత్రయపడుతున్నావు కదా, అదే కదా నాన్నతనం అంటే. ఎలా నువ్వు నవ్వగలుగుతున్నావు, ఎలా నీ అవిటితనానికి నీ శరీరానికి అవిటితనం ఉందేమో కానీ కొడుకు మీద నీ ప్రేమకి ఎక్కడుంది అవిటితనం, నువ్వెందుకు వికలాంగుడు అవుతావు అంటే ప్రేమలో వికలాంగుడైన మనిషి ఉంటాడేమో కానీ వికలాంగుడైన తండ్రి ఉంటాడు అనేది నా ఉద్దేశం. అందులో సూపర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్, కరెక్ట్. యాక్చువల్లీ వికలాంగకరమైన మనసు కూడా ఉండొచ్చు. కానీ మీరు ఇందులో కూడా ఒక డైలాగ్ ఉంది నాకు ఎంత నచ్చిందంటే, వీడికి వికలాంగ పింఛన్ తీసుకోవాలని వీడికి అంటే మనసు కరెక్ట్ గా లేకపోతే కూడా వికలాంగుడే కదా. సో అది నేను అంటే డైరెక్టర్ అక్కడ ఏం చెప్పాలనుకున్నాడు, ఆ తండ్రి ఒక వికలాంగుడు, కాళ్ళు లేకపోయినా ఆ పిల్లాడు కోసం డబ్బుల కోసం అలా నవ్విస్తున్నాడు, కానీ లోపల ఆడికి చాలా బాధ ఉంది. ఈ బాధ నేను ఏ మ్యూజిక్తో కన్విన్స్ చేయగలను. సో దాన్ని ఒక బిట్ సాంగ్ వేస్తాను అక్కడ. సుమతి అనే ఒక అమ్మాయిని చూస్తూ ఉన్నాడు, వాడు చెప్పులు కుట్టుకునేవాడు. సో వాడు చూస్తున్నాడు, ఏం ఆహా అని మసాలా మ్యూజిక్ లేసి ఆమె ఎక్స్పోజింగ్ని చూపించేస్తే అది డిగ్రేడ్ అయిపోతుంది. కరెక్ట్. దాన్ని కూడా ఒక అందం తీసుకురావడానికి నేను ఏం చేశాను, ఆ సుమతి మీద చెప్పులు కుట్టుకునేవాడుకున్న ప్రేమ అని చెప్పాను. అది నాకు వాళ్ళ డైరెక్టర్ ఏం చెప్పలేదు నాకు. అది నేరేషన్, మ్యూజిక్ నేరేషన్ అంటారు. మీకు అలాగే కేసీఆర్లో సినిమాలో ప్రతిసారి ఇప్పుడు అతను ₹5 భోజనం చేసినప్పుడు అక్కడ కేసీఆర్ గారిని చూపించాలంటే ఏదో ఒక మ్యూజిక్ కొట్టేస్తారు ఎవరైనా. ఒక 100 మందిని స్ట్రింగ్స్ వేసినా కూడా నీకు ఆ ఫీల్ రాదు. సో ఏ పల్లె పిల్లోడో అనగానే వాళ్ళకి ఏడుస్తున్నారు తిన్నారు. పొద్దునే నాకు ఎవరో వీడియో పంపారు, నిజంగా గూస్ బంప్స్ వచ్చినాయి ఆ పాట అప్పుడు. దీనికి ముందు కూడా ఎవరో డైరెక్టర్ ఏదో ఇంటర్వ్యూలో నేను ఒక సినిమా చేస్తున్నాడు ఆయన, నా సినిమా సీనియర్లు చేయాల్సిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇది, ఆ చరణ్ అర్జున్ లాంటి వాళ్ళు చేయలేరని చెప్తే నవ్వుకున్నాను నేను ఆ రోజు. ఆ డైరెక్టర్ పేరు చెప్పనా నేను, అది మీ ఇష్టం. కానీ ఆ సినిమాలో పాటలు చాలా బాగుంటాయి. పాటల వరకు నేను న్యాయం చేశాను సార్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది కనీసం నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా, అదే నేను ఇప్పుడు కూడా భయపడితే తప్పు, కానీ అదొక సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినాడు. నేనైతే ఆయన స్థానంలో ఉంటే ఒక కుర్రోడు అప్కమింగ్ నా దగ్గర పనిచేసిన, నాకు పాటలు రాసిన పిల్లోడు మ్యూజిక్ చేసిన సినిమా ఇది నా దగ్గరకు వచ్చింది. ఏమిరా నీకు అంత సెటిల్మెంట్ అయిందా, నీకు ఇలా డబ్బులు ఇచ్చారా, నీకు ఓకేనా, నేను చెయ్యొచ్చా అని అడగాలి. కరెక్ట్. మ్యూజిక్ డైరెక్టర్గా కరెక్ట్. నేను గట్టిగా మాట్లాడితే ఆయన ఆ సినిమా రిలీజ్ కూడా అవ్వకపోయింది సార్. చిన్న సినిమా పిఆర్ చేయడానికే ఒకవేళ ఈ పిఆర్ కాదు ఇంకో పిఆర్ అంటే మేము అందరం అడుగుతాం, ఎందుకు చేయలేము సార్ మ్యూజిక్ డైరెక్టర్. నేను మీకు ఒక సంఘటన చెప్తా. ఒక దాదాపు నేను ఈ స్ట్రగుల్ నుంచి అయిపోయి ఇండిపెండెంట్ పాటలు కూడా చెయ్యని టైంలో ఒక పెద్ద సినిమాలకి రైటర్గా పనిచేసిన వ్యక్తి ఆయన డైరెక్టర్ అవ్వాలని చాలా ట్రై చేస్తుంటాడు. ఆయన ఇంతవరకు డైరెక్టర్ కూడా అవ్వలేదు. నన్ను వేరే ఒక ఫ్రెండ్ డైరెక్టర్ తీసుకెళ్ళాను, ఆయన కారులోనే తీసుకెళ్ళి, ఆయన ఒక సినిమా డైరెక్టర్ చేస్తున్నాడు, నేను పరిచయం చేస్తానని తీసుకెళ్ళి, ఇతను బాగా చేస్తాడు చరణ్ చేయంటే, ఆయన నా ముఖం చూస్తూ, మీ అమ్మ మీ నాన్న చిన్నప్పుడే నిన్ను మ్యూజిక్ డైరెక్టర్ చేయాలనేమో దేవిశ్రీ ప్రసాద్ని తమ్మని వాళ్ళ అమ్మ నాన్నలు చిన్నప్పుడే అనుకున్నట్టు మీ అమ్మ నాన్న అనుకోలేదు కదా. సో మీరు అనుకొని ఇక్కడికి వచ్చేసి మ్యూజిక్ డైరెక్టర్లు అయితే ఒక స్థానం అయితే కొంతవరకే వెళ్తారయ్యా మీరంతా వాళ్ళలాగా పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు అవ్వలేరు ఎప్పటికీ అన్నాడు ఆయన. నేను ఆ రోజు అనుకున్న మనసులో, ఇతనికి మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఏంటి అనేది చూపించాలి నేను. అర్థమైంది. అంటే నేను ఏ స్థానానికి వెళ్తానో నాకు తెలియదు బ్రదర్, ఏ స్థాయికి వెళ్తానో, నేను 100 కోట్ల సినిమాలకు చేస్తానా, నిజంగా ఇండస్ట్రీ వాళ్ళు నాకు సినిమాలు ఇస్తారా ఇవ్వరా, నా మీద వీళ్ళకి ఏముందో నాకు తెలియదు, కానీ నేను ఏ సినిమా చేస్తే ఆ సినిమాని నేను నిలబెడతా. అద్భుతమైన సినిమా నా దగ్గరకు వస్తుందో రాదో తెలియదు, కానీ నా దగ్గరికి వచ్చాక అది అద్భుతం అవుతుంది. నేను అది ఫిక్స్ చేసుకున్నాను. నేను అంతే. నేను ఈ మాటలు వింటే మీ దగ్గరికి వచ్చే దర్శకులు కానీ, మీ దగ్గరికి వచ్చే ఆ కథను పట్టుకుని వచ్చేవాళ్ళు కానీ, అమ్మో ఈయన ఇలా అంటున్నాడేంది, మాకు క్రెడిట్ రాదేమో అనుకునే ప్రమాదం లేకపోదు కదా. మీరు ఇలా గట్టిగా మాట్లాడుతున్నారు. నేను అదే చెప్పాను, అద్భుతమైన సినిమా వస్తుందో రాదో అంటున్నా. నువ్వు అద్భుతమైన సినిమా తీసుకొస్తే నీదే కదా అది. నా దగ్గర నన్ను నమ్మినోడిని అద్భుతం చేస్తా అంటున్నా నేను. అర్థమైంది నాకు. అద్భుతంగా నీ సినిమాకి అద్భుతంగా ఉంది, ఈ సినిమాకి ఆ పిల్లోడైతే బాగుంటుంది నేను వస్తే సంతోషం కదా, నాకు అంత కష్టం అవసరం లేదు కదా. ఇంకా ఆల్రెడీ సినిమాలోనే అద్భుతం ఉన్నప్పుడు నేను యాడ్ అవుతా దానికి.
కానీ నేనేం చేయాలి అప్పటిదాకా దాన్ని ఎదురు చూసుకుంటూ కూర్చోను. మొన్ననే మెహర్ రమేష్ గారు ఫోన్ చేసి నాతో మాట అన్నారు, నువ్వు నీకు బౌలింగ్ ఎవడేస్తున్నాడు, నీ గ్యాలరీలో ఎంతమంది ఉన్నారు, నీ ఆట చూస్తున్నారా లేదా ఏది పట్టించుకోవు, నువ్వు బ్యాటింగ్ చేసుకుంటానే ఉన్నావు, నువ్వు ఏదో ఒక రోజు నీ బాల్ తగులుతుంది, తగిలింది, ఇప్పుడు తగిలింది. వెరీ నైస్, బాగా మాట్లాడారు. సో ఆయన అన్నాడు. అలాగా నేను అనేది ఏంటంటే నిజంగా మంచి దర్శకులు మంచి కథలు తీసుకొని వస్తే, నేను నిన్న కూడా ఎవరో చెప్తే అన్నాను, ఇప్పటిదాకా నేను కష్టపడి అంత కొంత ఏడాది అవ్వాల్సి వస్తుంది తప్ప నన్ను కొంచెం ఇంకా లిఫ్ట్ చేసే సినిమా రావట్లేదు నాకు అని నేను నిన్న కూడా ఫీల్ అయ్యాను. నన్ను లిఫ్ట్ చేసి ఇప్పుడు వచ్చింది ఆల్రెడీ ఒక సినిమా చేస్తున్నాను, పీపుల్ మీడియాలో ఒక సినిమా చేస్తున్నాను, ఒక బయోపిక్ చేస్తున్నాను. అది అద్భుతమైన సినిమా, నేనే అవసరం లేదు, ఎవరు చేసినా ఆ సినిమా అద్భుతమే. అది పేపర్ మీద స్క్రిప్ట్లో ఉన్నప్పుడే సూపర్ సినిమా అది. ఓకే, ఆ సినిమా డైరెక్టర్ అద్భుతంగా రాసుకున్నాడు. ఆ సినిమాకి అసలు ఏమీ తెలియనోడు మ్యూజిక్ డైరెక్టర్ అయినా కూడా అది అద్భుతమైన సినిమా అయితే దానికి నేను పెద్ద చేయాల్సిన అవసరం లేదు. అలాంటివి ఉంటాయి. ఇప్పటిదాకా అలాంటివి నేను చేయలేదు ఎవరు చెప్తున్నాను. నాకు ఇప్పటికీ నాకు నిజంగా 100 ప్రశ్నలు ఉంటాయి ఆ కేసీఆర్ అనే సినిమాలో. అరే ఎందుకు ఒక యాడ్ చేసుకుంటేనే కోట్లు ఖర్చు పెడుతున్నా. ఈ రోజుల్లో కొన్ని యాడ్స్కి, ఒక చిన్న యాడ్స్కి వెళ్తే మీరు కంపెనీస్కి వెళ్తే కోట్లు ఖర్చు అవుతాయి తెలుసా మీకు. అలాంటిది ఇంత పెద్ద సినిమాకి వాళ్ళ పెద్ద క్యాన్వాస్, కేసీఆర్ అనే ఒక పేరు తప్ప ఇంకేం కనపడట్లేదు ఆ సినిమాలో. వీళ్ళు ఎందుకు అసలు ఎవరు చేయట్లేదు నాకు ఇంకా అర్థం కావట్లేదు. నీకు అంతెందుకు అన్నప్పుడు నా దగ్గర నేను కూడా సినిమాల బడ్జెట్లకు వెళ్తున్నప్పుడు ఎంత బాధ వేస్తుందంటే, ఇప్పుడు మీరు అన్నారు ఇవన్నీ మాటలు ఏంటి మీ దగ్గరికి రారేమో అంటారు. రారేమో కదా, ఆల్రెడీ అవమానాలు చేయాల్సినంత చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఒక ఆఫీస్కి వెళ్ళాను, ప్రొడ్యూసర్ ఉంటారు, మ్యూజిక్ ఏంటి సినిమా బడ్జెట్ ఏంటి అన్నప్పుడు ఆ సినిమాలో సింగిల్ సాంగ్ చేసే ఇంకొక ఎవరో మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు. అతను ఏదో ఆయన లక్ కలిసి వచ్చి ఒక సినిమా హిట్ అయి ఉండొచ్చు. అతనికి ఒక పాటకి ఇచ్చే బడ్జెట్ నా సినిమా మొత్తానికి కూడా ఇవ్వరు. మీరు చెప్పిన పేర్లన్నీ నాకు తెలుసు. నేను అక్కడ అదే సినిమాలో ఆయనకు ఒక సింగిల్ సాంగ్ అంట, రైట్, అతనికి ఇన్ని లక్షల బడ్జెట్ అంటున్నారు. నేను సినిమాని ఇప్పుడు మీరు ఇందాక ఫస్ట్లో కూడా అన్నారు నాకు మార్కెట్ చేసుకోవడం రాలేదేమో. నేను సినిమా రికార్డింగ్ చేయాలి, పాటలు చేయాలి, నాకేమొద్దు, నాకు రెమ్యునరేషన్ ఇవ్వకండి. నేను అనేది సినిమాకి రెస్పెక్ట్ చేసి ఆ కథకైనా డబ్బులు ఏంటంటే అక్కడ కూడా మన పాయింట్ ఆఫ్ వ్యూలో బడ్జెట్ చెప్తున్నారు. అసలు ఏంటి మనం కష్టపడడంలో ఏమైనా తేడా ఉందా? వాళ్ళకన్నా ఎక్కువగా గొడ్డులా కష్టపడతామే మ్యూజిక్కి, మనం పాటకి ఇంత వర్క్ చేస్తామే. ఇక్కడ ఈ రాతకి అంటే ఈ రాత కూడా బాగుండాలి, ఈ 2 రాతలు కలిస్తేనే సినిమా రాత. అందుకే నేను ఒకటే నమ్ముకున్నా, ఏంటంటే ఇప్పటిదాకా ఇక్కడ దాకా వచ్చింది ఏది కూడా మనం ఊహించింది కాదు, ఇవేమి నేను కలలు కనలేదు. సో చరణ్ అర్జున్ అనేది ఈరోజు ఒక ఇండిపెండెంట్ పాటల ద్వారా ఇంటింటికి వెళ్ళిపోవడం, ఒక 3 రంగుల జెండా అనే పాట ద్వారా ఒక ప్రభుత్వాలు ఏర్పడడం, కేసీఆర్ గారు అంటే ఆయన ఏంటని చెప్పడానికి ఒక ఏ పల్లె పిల్లోడు లాంటి పాటే రావడం, ఈ చరిత్ర తెలంగాణ కేసీఆర్ సినిమాలో తెలంగాణ టైటిల్ సాంగ్ పాడేటప్పుడు పాట కావచ్చు, ఇలా ఒక అన్నదమ్ముల పాట, నాన్న పాట, ఒక ఊరి పాట, ఒక రాజకీయ నాయకుడి పాట, ఇలా ఏ పాట తీసుకున్నా కూడా ప్రథమ వరుసలో మన పాటలే ఉండేంత పేరు వచ్చింది. ఇదేది నేను ఊహించింది కాదు. సో ఎవరు ఏమనుకున్నా, ఎవరు నన్ను ఎట్లా అపార్థం చేసుకున్నా, ఏం చేసుకున్నా నాకు రావాల్సింది నాకు టైంకి వచ్చేస్తుందని నాకు నమ్మకం. వెరీ గుడ్. అయితే ఇప్పుడు మన రాజకీయ టాపిక్ మాడుకున్నప్పుడు ఒక కేసీఆర్ గారికి పాట ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారికి అద్భుతమైన పాటలు ఇచ్చారు, రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు. ఎందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మీకు పార్టీలతో సంబంధం లేదు కదా? జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇచ్చాను. మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎందుకు చెప్పట్లేదు? జగన్మోహన్ రెడ్డి గారికి ఏమి ఇచ్చారు? నేను 2000 ఆయన అప్పుడు సీఎం అయిన కొత్తలో ఆయన మీద కథాగానం చేయించారు ఒకటి, వైఎస్ఆర్ కథాగానం, జగన్ కథాగానం, మంచి పాట అది. బట్ మొన్న ఎలక్షన్లో నేను బాబు గారు వైపే పూర్తిగా ఉన్నాను. ఓకే, ఇలా ఉంటుందా? రైటర్స్ అంటే మ్యూజిక్ డైరెక్టర్స్ ఒక పార్టీ వైపే ఉండాలి అనేది ఏమైనా రూల్ ఉంటుందా? ఎందుకో నాకు ఆ బాబు గారి మీద మొన్న ఎందుకు ఆ చిన్నపాటి సాఫ్ట్ కార్నర్ వచ్చింది. ఆయన ఈ ఏజ్లో యుద్ధం చేస్తున్నాడు కదా, మనం పూర్తిగా ఇటే ఉందాము, మళ్ళీ అటు ఇటు ఎందుకని నేను అంటే జగన్ గారికి కూడా చేశారు ఆ పాట. ఏమన్నా లైన్లు గుర్తున్నాయి? అది ఆ పొలిటికల్ పాటలు ఎందుకు ఇప్పటికీ నా మీద పొలిటికల్ సినిమాలు పొలిటికల్ సాంగ్లే చేస్తాడన్న ముద్ర. సో మీరు జగన్ గారు పేరు చెప్పగానే పాడట్లేదు, చంద్రబాబు నాయుడు గారు అనగానే టకీమని పాడారు, కేసీఆర్ గారు అనగానే టప్పని పాడారు, అలాగే రేవంత్ రెడ్డి గారు అనగానే పాడుతున్నారు, కానీ జగన్ గారు ఎందుకు చెప్పడానికి కూడా ఇష్టపడతలేదు? అట్లేం లేదు. బట్ నేను ఎప్పుడైతే బాబు గారి వైపు పూర్తిగా వచ్చేసానో నేను కొంచెం అక్కడ మాత్రం ఒకవైపే ఉన్నా. సూపర్, అంటే ఏదో ఒక స్టాండ్ అయితే తీసుకున్నారు గట్టిగానే. అయితే సార్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు కానీ జగన్ గారి అభిమానులు కానీ ఈయనకి పాట చేయమని అడిగినా ఈయన చేయరు. వాళ్ళు అడగలేదు కూడా నన్ను ఎవరు లాస్ట్ టైం, ఎందుకంటే నేను ఓపెన్గా ఇట్లా ఇంటర్వ్యూలని బాబు గారు అంటే ఇష్టం అని చెప్పేస్తున్నాను. ఆయన బాబు గారు సీఎం అవడానికి ముందే, అందుకని రాలేదు. వాళ్ళందరికీ నల్గొండ గద్దరు అన్న వైపు వెళ్తారు వాళ్ళు. అయితే నాకు ఇప్పుడు అందరికీ అంత ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పుడు నాకు వస్తే నా ప్రేక్షకులకు వస్తుంది ఒక చరణ్ అర్జున్ గారి మీద.
కానీ మీరు ఒక టైంలో అన్నం తిన్నాడా లేదా ఇతను? ఏంటి రోడ్డు మీద ఇలా తిరుగుతున్నాడు, వాకింగ్ చేసుకుంటూ పోతున్నాడు ఏంటి, ఏమై ఉంటుంది, మంచి పేరే వచ్చింది ఇతనికి అని నాకు నాకు నేను చూసిన, అంటే మేము చూసినప్పుడల్లా మీరు స్టేజ్ మీదే ఉంటారు కదా, ఒక స్టేజ్ మీద ఉండేవాడు ఏ స్టేజీ లేకుండా రోడ్డు మీద తిరుగుతున్నాడు ఏందని ఒక వచ్చేదన్న. దానికి ఒకసారి నాకు ఒకసారి జస్ట్ కంక్లూజన్ ఎవరా, ఏం జరిగింది ఆ టైంలో అని పర్ఫెక్ట్గా? ఏం లేదన్న, మేము సినిమా తీసినాము కష్టపడి. అప్పటిదాకా ఏదో చిన్న చితక సినిమాలే చేసేవాడిని, అవి కూడా పెద్దగా డబ్బులు రాకపోయేది మాకు. సో మనల్ని మనం ఏదో ప్రూవ్ చేసుకుందామని ఒక సినిమా తీసాం. ఆ సినిమా కాస్త ఎవరైతే మాకు పెడతామన్నారో వాళ్ళందరూ ఒక్కొక్కరు జారుకోవడంతో అదంతా నా మీద భారం పడిపోయింది. అది ఎలా మార్కెట్ చేసుకోవాలో కూడా నాకు తెలియలేదు ఆ టైంలో. అప్పుడే తెలంగాణ వచ్చింది బాగా. అప్పుడే తెలంగాణ మేము సినిమా రిలీజ్ చేసిన టైంలోనే తెలంగాణ అనౌన్స్ అయిపోయింది, ఎలక్షన్లు అయిపోయినాయి, సీఎంగా కేసీఆర్ గారు గెలిచేశారు. అంతా ఒక నిస్తేజం ఉంది, ఇండస్ట్రీ అంతా సైలెన్స్ అయిపోయింది. అసలు ఏంటి నేను ఎవరితో మాట్లాడాలి, ఎవరికన్నా పోయాను మీలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదన్నా నాకు శాటిలైట్ చేయండి, ఎందుకయ్యా నీకు, నువ్వు మ్యూజిక్ డైరెక్టర్వి, నువ్వు గియన్ని ఎందుకు పెట్టుకుంటున్నావు, నువ్వు సినిమాలు ఏంటి, తలకాయ నొప్పులు ఏంటి, పో సినిమాలు చేసుకోపోని ఇట్లా క్లాస్ పీకేటోళ్ళు, కానీ దాన్ని పరిష్కారం ఏంటి చెప్పకపోయేటోళ్ళు. అంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ అయితే లేదు. అంటే అందరూ ఒక రకమైన ఫ్రస్ట్రేషన్లో ఉన్నారన్న ఆ టైంలో. అంటే తెలంగాణ వచ్చింది, ఏం కేసీఆర్ గారు ఇక్కడ ఆంధ్ర వాళ్ళని ఏమంటాడు, అసలు ఇండస్ట్రీ ఇక్కడ ఉంటుందా అక్కడ పోతుందా, అందరూ క్వశ్చన్ మార్కులో ఉండి ఎవరి కాళ్ళు డిస్టర్బ్లో ఉన్నారు. ఆ టైంలో మేము సినిమా రిలీజ్ చేసినాం, అది ఎటు డబ్బులు రాలేదు, ₹1 దాన్ని సంపాదించుకోవడం మాకు తెలియలేదు ఆ టైంలో. సో తర్వాత శాటిలైట్ ఏదో అయినట్టుంది, ఏది అవ్వలేదు ఇప్పటికీ. ఆ సినిమా అలాగే ఉంది మా దగ్గర. అంటే నేను దాన్ని ఓటీటీ వచ్చినప్పుడు శాటిలైట్ అయినప్పుడు ఇంకా నేను తర్వాత దాన్ని ముట్టుకోవడానికి కూడా భయపడ్డాను నేను. ఇంకా అంటే అంత నన్ను భయపెట్టేసింది అది. ఇంకా నన్ను మళ్ళీ నా పాట అని నన్ను నేను మలుచుకోవడం, మళ్ళీ నేను మ్యూజిక్ డైరెక్టర్గా నాలో ఏమేమి లోపాలు ఉన్నాయో మ్యూజిక్ డైరెక్టర్గా, అంటే నేను ఎంతసేపు నాకు బ్రేక్ రాలేదని ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళాను, పెద్ద తప్పు చేశాను. మ్యూజిక్ డైరెక్టర్ కావాల్సిన ఇంకా ఏమున్నాయో, ఏదైతే మనం బెటర్గా ప్రజల్ని ఆకట్టుకోగలుగుతామో, అందరిలాగా మనం మ్యూజిక్ ఏదో చేసి అందరిలాగా ఏదో 4 మసాలా పాటలు చేస్తే మనం ఎన్ని రోజులు ఉంటాం, ఏదో ఒకటి చేయాలని అప్పుడే నాకు ఇళయరాజా పూనిండి. ఏది 3-4 సంవత్సరాల్లో నేను ఖాళీగా ఇంట్లో ఉన్నప్పుడే నాకు ఇళయరాజా పూనిన్న టైం అది మీరు చూసినప్పుడు. అప్పుడు నేను ఏమనుకున్నానంటే, పెద్ద ఏజ్ ఏం లేదు మనకి, అందరు సినిమా ఇండస్ట్రీకి ఇదే టైంలో వస్తుంటారు, నేను కొంచెం ముందు వచ్చా, ఈ ముందు జరిగినంత తీసి తుడిచిపెట్టేద్దాం, నా కిరీటాలన్నీ పక్కన పెట్టేద్దాం, డాన లేదు, రచ్చ లేదు, శంభు లేదు, ఇంకేదీ లేదు. అంతకుముందు వచ్చినప్పుడు నాకు షెల్టర్ కూడా లేదు, ఏ ఆఫీస్లో పడితే ఆఫీస్లో పండుకునేటోని నేను ప్రయాణం చేసేవాడిని. ఇప్పుడు కొంత అప్పు ఉంది, షెల్టర్ లేదు, అప్పులు ఉన్నాయి. ఇంకా అంతకుముందుకు దీనికి తేడా ఏంటంటే మనకు మన మీద ₹1,00,00,000 అప్పు ఉంది. సో మనకు అది మళ్ళీ నా అప్పులు తిరిపింది నా పాటలే, నాలో ఉన్న సంగీతమే మళ్ళీ నన్ను సెట్ చేసింది, నాలో ఉన్న సంగీతమే నేను చేసిన తప్పుల్ని సరిదిద్దింది, నా పాటే నన్ను మళ్ళీ మంచి బాటలో పట్టించింది. అప్పుడు మీరు నన్ను చూసి ఉంటారు అక్కడక్కడ. అప్పుడు ఏంటంటే నాలో అవన్నీ లేవు, ఇంకా నేను మళ్ళీ ఇండస్ట్రీ కొత్తగా వచ్చినట్టే ఫీల్ అయ్యాను. నేను ఎప్పుడు అనుకునేవాడిని నిద్రపోయినప్పుడు, అసలు నా తోటి వాళ్ళందరూ ఏదో చేస్తున్నారు, వాళ్ళు ఏదో అయ్యారు, వీళ్ళు సినిమాలు చేస్తున్నారు, నేను ఇండస్ట్రీలో ఉన్నానా లేనా, ఇండస్ట్రీకి నియర్ బైలోనే ఉండేవాడిని, నేను పంచవటి కాలనీలో ఉన్నాను, కానీ ఇండస్ట్రీకి మొత్తమే దూరం జరిగిపోయా. ఏ ఒక్క వ్యక్తుల్ని కలుస్తలేను, నాకు ఎవరు ఫోన్లు చేయట్లేరు. నేను ఒకటే మనసులో ఫీల్ అయ్యేటోని లోపల. ఇప్పుడైనా పెద్ద పెద్ద ఇంటర్వ్యూల్లో మాట్లాడుకోవడానికి, నువ్వేం జీవితంలో నన్ను చూసి ఎవరైనా ఇన్స్పైర్ అవ్వడానికి, నా జర్నీ ఏముంది, హాయిగా చదువుకుంటూ ఉన్నాను, నల్గొండలో ఉన్నాను, టక్కన శంకరన్న 5 సినిమాలో అవకాశం ఇచ్చాడు, పాట రాశాను, అలా వెళ్ళిపోయిన స్టైల్ వచ్చాయి, డాన్ వచ్చింది, శంభు వచ్చింది. ఇది చెప్తే ఎవరికి కిక్ ఉంటుంది? మరి మన స్టోరీలో ఏదో కిక్ యాడ్ చేయడం కోసం దేవుడు ఏదో ట్రై చేస్తున్నాడు, నేచర్ ఏదో ట్రై చేస్తుంది. రేపు నాడు నేను కూర్చొని చెప్పడానికి నాకు కావాల్సిన కంటెంట్ ఇస్తున్నాడు దేవుడు. ఇదంతా దీన్ని ఎందుకు మనం నెగిటివ్ తీసుకోవాలి, దీన్ని ఎందుకు మనం ఫీల్ అవ్వాలి? ఒకటే అంటే నాకు ఇంటికాడ ఏం పెద్ద ఏమీ లేదు, మా ఊరికి వెళ్ళిపోదామని అనడానికి అక్కడేం బెటర్ లైఫ్ ఏం లేదు. సో మళ్ళీ నేను ఇక్కడే ఉండాలి. అందుకే ఆ 10 ఏళ్ళ స్ట్రగుల్ని మా నాన్నకు కాదు కదా, మా ఇంటి వాళ్ళకి కూడా ఎవ్వరికి తెలియనియలేదు. వాళ్ళు ఏ రోజు కూడా మా పిల్లలు ఏం చేసేవారన్నా, ఊళ్ళోనే వాళ్ళ పనులు చేసుకునేవాళ్ళు. బట్ ఎక్కడో ఏదో అయింది, పిల్లోడు మంచిగా అయ్యేవాడికి ఏదో అయిపోయాడని చెప్పి ఒక్కటి తెలుసు, కానీ వాళ్ళకి వీడు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడ్డాడు, రోడ్డున పడ్డాడు అన్న సంగతి వాళ్ళకి తెలియనియలేదు. కానీ ఒక ట్రాక్టర్ వస్తే, రాళ్ళ ట్రాక్టర్ వస్తే ఎక్కేసి ఇంటికి పోదాం అనుకునే కుర్రాడికి ₹1,00,00,000 అప్పు పుడతాం కూడా చాలా పెద్ద విషయమే కదా. ₹1,00,00,000 ఎలా ఉంటుందో చూసే టైం అది, అంటే చూడడం కోసం ప్రయత్నాలు చేస్తున్న టైం అది. ₹1,00,00,000 అప్పే చూసాను నేను.
అప్పు కూడా ఊరికే అందరికి ఎందుకు ఇస్తారు? నీకంటే ₹1,00,00,000 అప్పు చేసే అంత దమ్ము నీకు వచ్చింది కదా. వచ్చింది. అదైతే మనం అంటే సినిమా చేస్తున్న ప్రాసెస్లో అందరూ నమ్మేశారు. అది మనం అనుకున్నవి కొన్ని ఎక్కువ అయిపోయాయి, వడ్డీలని అదని ఇదని అట్లా నేను సంపాదించిందంతా పోయి అప్పటికే నేను ఫ్లాట్ కొనుక్కున్నాను. 2012లో నేను సొంతంగా అపార్ట్మెంట్ మణికొండ పెద్ద రేంజ్కి వెళ్ళబోతుందని దూరదృష్టితో ముందే కొనేసాను. కానీ అది సినిమా కోసం అమ్మేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఎంత ఆస్తులు కూడా పెట్టారు? ఇప్పుడు ప్రతి అందరి హృదయాల్లో నేను నా పాట ఉంది. అది ఉంటే చాలు, ఇంకెన్ని. కరెక్టే, కానీ వాళ్ళు మీ పాటని వాళ్ళు పాడుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, వాళ్ళు బాధ ఫీల్ అవుతారు, వాళ్ళు ఆనందం ఫీల్ అవుతారు. మీకేమొస్తుంది? మీరు అన్నం తినాలంటే, మీరు ఆనందపడాలంటే కావాలి కదా డబ్బు. నేను అదే చెప్తున్నా కదా, నాకైతే భగవంతుడు ఎప్పుడు ఏ లోటు కలిగించలే. నన్ను నేర్చుకోవడం కోసం నువ్వు కొంత నేర్చుకోరా, నీలో దూకుడు ఎక్కువ ఉంది, కొంచెం ఆచితూచి బతకాలి అని దేవుడు కొంచెం నన్ను ఆపి కొట్టి మొటికా వేసి కొంచెం నేర్పించడం కోసం ఆ 4-5 ఏళ్ళు స్ట్రగుల్ పెట్టాడు. కానీ బట్ తర్వాత కూడా ఎప్పుడు నాకు ఏం కావాలంటే అది వచ్చేస్తుంది. నేను ఏం కొనుక్కోవాలంటే ఇది వస్తుంది, ఏది కావాలంటే అది వస్తుంది. వాట్ ఈస్ ద ఫ్యామిలీ లైఫ్? ఫ్యామిలీ బాగుంది. మా ఇద్దరు పిల్లలు. సో అంటే నేనేంటంటే ఎవరు మేడం హౌస్ వైఫా? లవ్ మ్యారేజా, మామూలు మ్యారేజా? మామూలు మరదలే అమ్మాయి. సో నేను నా బాధ్యతలు అయితే నేను అద్భుతంగా నిర్వర్తిస్తాను. సో ఎవరి నుంచి ఏమీ ఆశించను. అందుకే ఇది బాగుంది బాగాలేదని చెప్పడానికి ఏం లేదు. నేను అది వైఫ్ కావచ్చు, పిల్లలు కావచ్చు, చాలామంది అంటారు నన్ను అప్పుడు ఆ స్ట్రగుల్స్లో ఉన్నప్పుడు పెళ్ళి కొంచెం లేట్ అవుతుంటే కూడా తొందరగా చేసుకో, మనకు ఒక 50-60 ఏళ్ళు వచ్చేటప్పటికి మన పిల్లలు పెద్దోళ్ళు అవుతారు, వాళ్ళు మనకు ఆసరా అవుతారు అని చెప్పి మా అన్న ఒక ఆయన ఉండే. నేను ఆయన కూడా ఒక సమాధానం చెప్పాను. నేను ఎప్పుడు నా 70 ఏళ్ళ వయసులో కూడా నా కొడుకు మీద ఆధారపడే జీవితం ఇంత పోరాటం ఎందుకు నాకు? ఇంత పోరాటం ఎందుకు? వాళ్ళకు మనకు పుడితే వాళ్ళకి మనకి ఏం చేయాలో అది మాత్రమే చేయడం వరకే నేను ఇష్టపడతాను. యాక్చువల్లీ కరెక్ట్ కూడా. వాళ్ళు మనల్ని ఏం చేస్తారు అనేది అది వాళ్ళ విజ్ఞత, అది తర్వాత వాళ్ళ రాత. మన చేతిలో. మా నాన్న అన్నాడు, ఈ రోజుకి మా నాన్న చిన్నపిల్లాడు చూసుకుంటాను నేను. మా నాన్నను చూసుకునే విధానానికి మా ఊర్లో మొత్తం వచ్చి పెద్దోళ్ళు వాళ్ళ కొడుకులు అమెరికాలలో ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు కూడా వచ్చి, అరే మల్లయ్య ఎంత అదృష్టం రానిది, నీకు ఇంత మంచి కొడుకున్నాడు అని అంటారు ఆయన్ని. నేను అది నా కొడుకు నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయను. మా నాన్న అదృష్టం అది. నాలాంటి ఒక కొడుకుని అంత ప్రేమగా చూసుకునే కొడుకుని కనడం ఆయన అదృష్టం. నా అదృష్టం ఎలా ఉందో నాకు తెలియదు. అందుకని నేను దాని మీద ఆశపడకుండా నేను ఉన్నంతకాలం నా జీవితాన్ని నేను ముందే చెప్పాను, నేను స్వయం ప్రకాశకుని. కెరియర్ పరంగా నాకు నేనే వెలిగించుకోవాలి, పర్సనల్ కూడా నాకు నేను వెలిగించుకోవడమే ఇష్టం నాకు. సూపర్ అన్న, అసలు చాలా బాగుండింది ఈ పాయింట్ అయితే. నిజంగా కూడా మన తల్లిదండ్రుల్ని మనం చూడటం అనేది మన విజ్ఞత, కానీ మన పిల్లలు మనం చూస్తారనుకోవడం మన విజ్ఞత కూడా కాదన్న. మనం చూడగలుగుతున్నామంటే అలాంటి పిల్లల్ని కన్నా వాళ్ళ అదృష్టం. మనల్ని చూడలేకపోయారంటే అది మనకు అదృష్టం లేదని అర్థం. సూపర్, ఇది ఒక మంచి మోటివేషనల్ పాయింట్ యాక్చువల్లీ. జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్, ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్లో. సో మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్ని చూసి ఎంజాయ్ చేయండి. All kinds of cinema updates, all kinds of news, all kinds of celebrity interviews. So మీకు అన్ని exciting stuff, cinema related stuff అంతా మీకు ట్యాగ్ తెలుగులో ఉంటుంది. So subscribe to it and follow it. Thank you.